ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని బుద్దారం నుంచి రామన్నగూడెం తండా స్టేజ్ వరకు నూతనంగా 15 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఈరోజు మనం ఆర్ఎన్బి నుంచి బుద్దారం టు కొడవటంచె వరకు 65 కోట్లతో ఆర్ఎన్బి ద్వారా లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు డబుల్ రోడ్డు, సెంటర్ లైటింగ్, గ్రామం వచ్చిన కాడ డ్రైనేజ్ సిస్టంతో పాటు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టే కొరకు ఈరోజు 15 కోట్లతో ఇక్కడ శంకుస్థాపన చేశాం. 50 కోట్లతో గౌరవశ్రీ మంత్రివర్యులు ఆర్ఎన్బి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో చేయడం జరుగుతుంది. అది 11/8 నైట్ డేట్ తీసుకొని దాన్ని కూడా టెండరు కాల్ఫర్ చేసిండ్రు, మంజూరు కూడా అయిపోయింది. దాన్ని కూడా పని ప్రారంభించేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం. ఈరోజు సంవత్సరము పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఆర్ఎన్బి నుంచి 65 కోట్లు, పంచాయతీరాజ్ నుంచి 100 కోట్లు, అదేవిధంగా 145 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, హాస్టల్స్, ఇండస్ట్రియల్ పార్కు, 203 పోస్టులు భూపాలపల్లి హాస్పిటల్ నియామకం, అదేవిధంగా గోర్కొత్తపల్లి టేక్మట్ల ఎంఆర్ఓ ఎంపీడీఓ బిల్డింగ్కు 6,20,00,000, గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి 38 కోట్లు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ సైడ్ డ్రైన్స్ కానీ ఇతర పనుల కొరకు 10 కోట్లు, ఎస్డిఎఫ్లో 10 కోట్ల రూపాయలతో గురుకులాలు, పిఎస్సీలు, హై స్కూల్స్కు 10 కోట్ల రూపాయలు. ఈ రకంగా అనేక నిధులు ఒక సంవత్సర కాలంలో తీసుకురావడం జరిగింది. ఈ గ్రామము ఊరు పుట్టిన కాడ నుంచి వెనకట వీళ్ళ తాత ముత్తాతల నుంచి నడిచే దారి ఇది. ఈ దారికి ఎంతోమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు పోయినాయి. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. మరి ఎవరు కూడా ఇలాంటి శాశ్వతమైన పనులు కొడవటంచె లక్ష్మీనరసింహస్వామికి 14.5 కోట్లు, టూరిజం నుంచి ఈరోజు గణప సముద్రం, కోటగుళ్ళు, అదేవిధంగా నాపాక టెంపుల్, ఈ యొక్క పాండవుల గుట్ట, బుగులోని జాతరకు 10 కోట్ల రూపాయలు టూరిజం నుంచి తీసుకొచ్చాం. ఇవి వేల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి దేవతలు. 70 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు నయా పైసా కూడా నేను చెప్పినటువంటి పనుల మీద తేలేదు. కనుక ఇది అనతి కాలంలో సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ పనులను తీసుకొచ్చాం. త్వరితగతిన ఒక 18 నెలలలో ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేయిస్తాం. ప్రజలకు సౌకర్యంగా ఉండే కొరకు ఈరోజు ఈ యొక్క రవాణా సౌకర్యం చేయడం జరుగుతుంది. విద్యకు, వైద్యానికి 2 కళ్ళ లెక్క చూడడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపకుండా రైతాంగానికి భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 21,000 కోట్లు, మనిషికి 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉచిత కరెంట్ ఇచ్చాం, 500లకు సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ సంవత్సరం పాటు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేశాం. ఈ రోజు నుంచి 4.5 లక్షల ఇండ్లు పేదలకు, ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరుపేదలందరికీ కూడా నియోజకవర్గానికి 3,500 చొప్పున కట్టించబోతున్నాం. అదే రకంగా రైతులు పండించేటువంటి వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా సన్నవడ్లకి 500 బోనస్ కూడా అందిస్తున్నాం.
ఎందుకనంటే సన్న వడ్లను ఎంకరేజ్ చేయడము, ఈరోజు రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో మరి రైతులకు అండగా రేవంత్ రెడ్డి గారు, గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇంకా చాలా పనులు, మిగులు పనులు, ఇవన్నీ కూడా ఇంకా రాబోయే 4